హలో సార్. హాయ్ మ్యామ్. మీ పేరు? రమేష్. రమేష్. సార్ మనకి మార్వాడి ఇష్యూ అనేది మీరు వింటూనే ఉన్నారు. సో అవును. ఆ ఇష్యూ మీద లైక్ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే చర్చనీయాంశంగా మారింది. అండ్ అమంగల్ బంద్ కూడా చర్చనీయాంశంగా మారింది స్థానికంగా చూసుకుంటే. దీనివల్ల ప్రజలు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందంటారా? ప్రజలకు ఇబ్బంది అంటే శాంతి భద్రతలు దానివల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది వాస్తవంగా. దాడులు చేయడం అయితే తప్పు, అది వాస్తవంగా. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా ఎక్కడైనా అది చేసుకునే అవకాశం ఉంది మన ఇండియాలో, భారతదేశంలో. కాబట్టి దాన్ని శాంతి భద్రతలకు భంగం కల్పించేది ఏదైనా కూడా క్రైమ్ అనేది ఎప్పుడైనా కూడా రాంగే అది. కానీ ఆ రకంగా కాకుండా మీరు బిజినెస్ పరంగా మీరేమన్నా అది చేసుకోగలుగుతుంటే లైక్ హోల్‌సేల్ బిజినెస్ గానీ, దానివల్ల మీరు లోకల్ పీపుల్‌కి ఇబ్బంది అవుతుంది. ఓన్లీ ఒక ఒక కమ్యూనిటీ మాత్రమే డెవలప్ అవుతుంది. మిగతా కమ్యూనిటీలో మిగతా పీపుల్‌కి ఎవరికి కూడా వాళ్ళు అవకాశాలు ఇవ్వట్లేదనేది మేజర్‌గా దీని బ్యాక్ ఎండ్ అనమాట. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏదో చిన్న చిన్న అది చేయడం వల్ల అది పెద్దగా దాన్ని ఏదో ఇష్యూ చేసి సోషల్ మీడియాలో కూడా కొంచెం బాగా ఎక్స్‌పోజ్ చేయడం వల్ల బాగా అదవుతున్నది. కానీ శాంతి భద్రతలను భంగం కలిగించేది మాత్రం రాంగ్ అది. దాని విషయం వరకు. కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ రకంగా ఉంటుందండి. అది 21 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు కూడా ఎక్కడైనా జీవించే హక్కు, ఏ పని అయినా స్వతంత్రంగా చేసుకునే హక్కు ఉన్నప్పుడు అవును. మార్వాడీస్ ను మాత్రమే గో బ్యాక్ అనడంలో మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడేందంటే ఇప్పుడు అందరు ప్రజలందరి అభిప్రాయం కాదండి. సర్టెన్ ఒక టైప్ ఆఫ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే దీనిపైన సోషల్ మీడియా హైప్ చేసుకొని దాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకు మాత్రమే టార్గెట్ చేయడం అనేది రాంగ్ యాక్చువల్‌గా. సో, బిజినెస్ అనేది ఇప్పుడు మా భారతదేశంలో హైదరాబాద్ అనేది ఇప్పుడు గ్లోబల్ సిటీ అయిపోయింది. సో, ఇక్కడ పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీలు ఉన్నాయి. తర్వాత అన్ని రకాలైనటువంటి బిజినెస్‌లు ఇక్కడ మనకు డెవలప్ అవుతున్నాయి. ఈ టైంలో ఇప్పుడు ఓన్లీ ఫర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కమ్యూనిటీ బేస్‌గా అది చేయడం అనేది మాత్రము దాన్ని ఖండించాల్సినటువంటి విషయం ఉంది. అందులోనూ మళ్ళీ దాడులు చేయడం అంటే పూర్తిగా దాన్ని మనం అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, బిజినెస్ పరంగా ఏదున్నా కూడా ఆ రకంగానే మీరు ఎదుర్కోవాలి గానీ దాడులు చేయడం మాత్రం రాంగ్. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున అయితే ఎలాంటి మద్దతు అయితే ఇవ్వలేదు, ఎలాగా స్పందించలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇంకో క్వశ్చన్ కూడా మనకి బండి సంజయ్ గారు కావచ్చు, మాధవీలత గారు కావచ్చు, రాజ్ సింగ్ గారు కావచ్చు, మనకి ఒక క్వశ్చన్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మీరు మార్వాడీస్ ని గో బ్యాక్ అనే ముందు రెహన్యా ముస్లిమ్స్ ని గో బ్యాక్ అని ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అదే ఇప్పుడు నేననేది అదే. ఇక్కడేమంటే రోహింగ్యా ముస్లిమ్స్ అనేది బీజేపీ వాళ్ళు అది చేసేది వేరే. అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు వితౌట్ వాలిడ్ వీసా లేకుండా, వాలిడ్ లీగల్ అథెంటికేషన్ లేకుండా వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఉండడం అనేది అయితే రాంగ్. దాని మీద ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తున్నది. దాని మీద పోలీస్ వాళ్ళు గానీ రెగ్యులర్‌గా వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడో అక్కడ కొంతమంది ఉండొచ్చు. అది డిఫరెంట్ ఆఫ్ ఇష్యూ. అంటే కంపేర్ టు ఈ మార్వాడీస్‌కి దీనికి సంబంధం లేనటువంటి ఇష్యూ అది. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రగా రాజకీయ నేతలు కావచ్చు, లైక్ రాజకీయ పరంగా చూడొచ్చు అంటారా ఈ ఉద్యమాన్ని? రాజకీయ పరంగా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే వాళ్ళకు అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు గానీ ఏవైనా కూడా ప్రెజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్‌ను ఏ రకంగా మనము అది చేయాలి, డిఫెండ్ చేయాలి, లేక ఏ రకంగా వాళ్ళ పైన అది చేయాలనేది మాత్రం వాళ్ళు ఇటువంటి ఇష్యూలను జస్ట్ సోషలైజ్ చేసి, షోకేస్ చేసి దాని మీద రకరకాలైనటువంటి అది చేయడం వాళ్ళది కామన్ అది. పొలిటికల్ ఆస్పెక్ట్‌లో చూస్తే మాత్రం ఇది వాళ్ళు యూజ్ చేసుకుంటే వాళ్ళ దాని ప్రకారం అది వెళ్తుంది. కానీ ఇది అంత పెద్ద ఇష్యూ కాదనేది మా మా అభిమతం. కానీ ఇప్పుడు ఇక్కడున్న మార్వాడీస్ ని గో బ్యాక్ అంటున్నారు. బట్ ఇక్కడున్న పీపుల్ వెళ్ళి మనకి అటు సైడ్ లైక్ గుజరాత్, రాజస్థాన్ అటు సైడ్ వెళ్ళి కూడా ఉపాధి అక్కడ సౌలభ్యం పొందుతున్నారు కదా. సో వాళ్ళని కూడా ఇక్కడ వీళ్ళని గో బ్యాక్ అంటే అక్కడ వాళ్ళని గో బ్యాక్ అనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ గో బ్యాక్ అనే దానికి మేజర్ బేస్ పాయింట్ ఏమంటే అండి, హోల్సేల్ బిజినెస్, రిటైల్ బిజినెస్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్లో, లైక్ ఇది కన్స్ట్రక్షన్ బిజినెస్లో తీసుకుంటే మన హార్డ్వేర్ కానీ, తర్వాత ఎలక్ట్రికల్స్ కానీ, లైక్ ఎనీ బిజినెస్ మీరు చూస్తే సో వాళ్ళు ఎటైనా కూడా అంటే వాళ్ళు ఉండే ప్రతి ఒక్క ఏరియాను ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ అక్కడ నుంచి వచ్చేసి ఆ హోల్సేల్ బిజినెస్ మార్కెట్ను వాళ్ళు క్యాప్చర్ చేసినారు. సో దానివల్ల ఏమవుతుందంటే లోకల్గా బిజినెస్ చేసేవాళ్ళు ఎంతసేపు ఉన్న రిటైల్ బిజినెస్కి మాత్రమే వాళ్ళు పరిమితం అయిపోయినారు. చిన్న చిన్న బిజినెస్లు మాత్రమే అది చేస్తున్నారు. సో హోల్సేల్ బిజినెస్లోకి ఎంటర్ కావాలంటే కీ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, మార్వాడీసుల చేతిలో. కాబట్టి వీళ్ళు దాంట్లోకి ఎంటర్ కాలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే రాబోయే దినాల్లో రాబోయేటువంటి ఫ్యూచర్ జనరేషన్స్లో పూర్తిగా మనం వాళ్ళ చేతిలో ఉండేటువంటి పరిస్థితికి వచ్చేసింది. దానివల్లనే ఇటువంటివి జరుగుతుంది అనేది నా
అభిప్రాయం. మెయిన్ గా మార్వాడీస్ బిజినెస్ చేయడం తప్పు కాదు, మేము కమ్యూనిటీని మేము వెళ్ళిపోమని చెప్పడం లేదు, జస్ట్ ఓన్లీ కల్చర్ ని వెళ్ళిపోమని చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఏదైతే ఉందో మనకి లైక్ మార్వాడీస్ షాప్స్ లో కానీ లైక్ ఆ స్టోర్స్ లో కానీ వాళ్ళని పెట్టుకోవడం, అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న తెలంగాణ ప్రజావాసులు కావచ్చు వాళ్ళకి ఉపాధి లేకపోవడం కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? వాస్తవికంగా ఎవరైనా కానీ మీరైనా నేనైనా ఒక వ్యాపారం పెట్టినట్టు నమ్మిన వాళ్ళని మనము పెట్టుకుంటాం వ్యాపారంలో. సో వాళ్ళతోటే రన్ చేస్తాం. సో వాళ్ళకి నమ్మిన వాళ్ళని వాటి పెట్టుకోవడం అనేది దర్ ఓన్ ఇన్సెంటివ్. అది మనము చెప్పడానికి లేదు, అది మనం అది చేయడానికి లేదు. ఎందుకంటే దేర్ ఓన్ బిజినెస్, దే ఇన్వెస్టింగ్ మనీ అండ్ దెన్ దే వాంట్ టు రిటర్న్ ద మనీ ఫ్రమ్ ద బిజినెస్. సో దే హ్యావ్ టు బిలీవ్ ద పీపుల్ కదా. అటు ఏదైనా కూడా మనం బిజినెస్ అది చేసినప్పుడు నమ్మిన వాళ్ళని పెట్టుకోవడం అనేది మేజర్ పాయింట్ అక్కడ. సో వాళ్ళు మన వాళ్ళని పెట్టుకోకపోవడం అనేది మన వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటాం. ఈరోజు ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి, ఎన్నో ఎంఎన్సీ కంపెనీలు మన హైదరాబాద్లో ఉన్నాయి, ఎన్నో బిజినెస్ ఉన్నాయి, దానిలో చాలా మంది మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అట్లా దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఉద్యమంలో చాలా మంది కూడా మార్వాడీస్ ఎక్కువగా నకిలీ విక్రయాలు చేస్తున్నారు అని కూడా మనకి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నకిలీవి చేసినప్పుడు మీ దృష్టికి వచ్చినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నకిలీ విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పలానా ఈ ఐటమ్స్ అది ఉన్నాయని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి మనం కంప్లైంట్ చేయడము, పూర్తి ఆధారాలతో సమర్పిస్తే వాళ్ళు సరైనటువంటి యాక్షన్ తీసుకుంటారు. సో వాళ్ళ మీద మనం డైరెక్ట్గా వెళ్ళి దాడులు చేయడం మాత్రం రాంగ్. కానీ ఇన్ని రోజులుగా అంటే చాలా ఇయర్స్ ని బట్టి మార్వాడీస్ ని మనం ఈ డెవలప్మెంట్ అంతా కూడా చూస్తూ ఉన్నాం కదా. సో ఇన్ని రోజులుగా స్క్రీన్ మీదకి రాని ఈ సబ్జెక్ట్ అనేది సడన్ గా రావడానికి మీ ఉద్దేశం ఏమిటంటారు? ఏం భావిస్తున్నారు? సడన్ గా అంటే ఇక్కడ ఒకటే దాని ఉద్దేశం అనేది ఏంటంటే ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క అంటే రాజకీయ పరంగా కుట్ర ఏదైనా ఉంది అంటారా? రాజకీయ పరంగా కుట్ర లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ పరంగా కుట్ర ఉంటే రాష్ట్రం మొత్తం మార్వాడీస్ ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడ వాళ్ళు కమ్యూనిటీ ఉందో వాళ్ళపైన అందరిపైన అది చేసే అవకాశం ఉంటుండే. కానీ అది లేదు. ఓన్లీ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే దీనిపైన ఒక రకమైనటువంటి అది మెల్లగా దాన్ని షోకేస్ చేస్తూ వెళ్తున్నారు అనేది నా అభిప్రాయం.